హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకు ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే ఎక్స్ ఆర్ నెక్స్ట్ అంటే ఏంటంటే మీకు ఒక నో కాంటాక్ట్లో ఉన్నారు. మీ లైఫ్లో ఒక రొమాంటిక్ పార్ట్నర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీ లైఫ్లో ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్నారు, అసలు నా లవ్ లైఫ్లో ఏంటి, నా జీవితంలో ఎవరైనా అసలు నన్ను ప్రేమించేవారు ఎవరైనా వస్తారా అనేసి మీరు ఎదురు చూస్తున్నారు. సో అటువంటి వాళ్ళ కోసం ఈ రీడింగ్ అనమాట. సో మీ లైఫ్లోకి ఎవరు రాబోతున్నారు? సో ఎక్స్ ఆర్ నెక్స్ట్. ఎక్స్ అంటే ఎక్స్ పార్ట్నర్ ఎవరైనా రాబోతారా అంటే మీకు ఆల్రెడీ తెలిసిన వారు, మీరు ఆల్రెడీ కనెక్షన్లో ఉన్నవారు, విడిపోయి ఉంటే కనుక వాళ్ళే మళ్ళీ మీ జీవితంలోకి వెనక్కి వస్తారా, లేదంటే ఎవరైనా కొత్త వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారా? మీ లవ్ లైఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవబోతుందా? సో ఇది ఈరోజు మన టాపిక్ అనమాట. సో ముందుగా అందరూ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ లేదంటే కామెంట్ చేయండి, అలాగే హైప్ చేయండి. సో దాని ద్వారా ఏంటంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో దెన్ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీకు నా నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వస్తాయి. బెల్ సింబల్ నొక్కితే కనుక అక్కడ ఆల్ అని నొక్కితే నా నోటిఫికేషన్స్, వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ 3 గ్రూప్స్ ఉన్నాయండి. గ్రూప్ నెంబర్ 1 వచ్చేసి ఒకవేళ మీ పేరు ఏ నుంచి హెచ్ వరకు ఉంటే కనుక ఫస్ట్ లెటరు అది మీ గ్రూప్ నెంబర్ 1. గ్రూప్ నెంబర్ 2 వచ్చేసి ఐ నుంచి క్యూ. ఒకవేళ మీ పేరు ఐ నుంచి క్యూ లెటర్ వరకు స్టార్ట్ అవుతుంటే కనుక మీది గ్రూప్ నెంబర్ 2. సో గ్రూప్ నెంబర్ 3 వాళ్ళకి వచ్చేసి మీ పేరు ఆర్ నుంచి జెడ్ వరకు కనుక ఉంటే కనుక మీ పేరులో ఫస్ట్ లెటర్ ఆ లెటర్స్లో స్టార్ట్ అవుతే కనుక మీది గ్రూప్ నెంబర్ 3. ఓకేనా? సో గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి, మనము రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇది ఎక్స్ ఆర్ నెక్స్ట్ రీడింగ్. మీ లైఫ్లోకి ఎవరు రాబోతున్నారు? మాజీ వ్యక్తియా లేదంటే కొత్త వ్యక్తా అనేది మన టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, నా వ్యూవర్ ఎనర్జీ ఎలా ఉంది, నా వ్యూవర్ లైఫ్లో ఏం జరుగుతుంది. డెత్. ఓకే, సో ఖచ్చితంగా మనము మన రీడింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినట్టే వచ్చిందండి. సో పైల్ నెంబర్ 1 ఆర్ గ్రూప్ నెంబర్ 1 మీరు ఏంటంటే మీ లైఫ్లో ఒక ఎండింగ్ అనేది జరిగిందండి. అది ఏదో ఒక రిలేషన్షిప్ అనేది మీకు ఎండ్ అయిపోయింది, ఇంకా మీరు మూవ్ ఆన్ అయిపోదాం అనుకున్నారు. సో ఇది నాకు జీవితంలో పనికి రాదు అంటే ఈ కనెక్షన్ నాకు మంచి చేసే కంటే కూడా చెడు చేసేదే ఎక్కువ ఉంది. సో నాకు ఈ కనెక్షన్ అనేది అంత మంచిది కాదు అన్నట్టుగా మీరు భావించి ఒక కనెక్షన్ అనేది ఎండ్ చేశారు. ఓకే, ఎందుకంటే మీకు మీ జీవితం అనేది ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే మీకు ఒక అంటే ఇది ఏంటంటే మీరు కావాలని తీసుకున్న డెసిషన్. అంటే మీకు ఇది ఏదో జరిగిపోవడం కాకుండా మీరు కావాలని తీసుకున్న డెసిషన్. ఇది నాకు వర్కౌట్ అవ్వదు, ఇటు ఇంకా ఈ వ్యక్తితో నాకు జరగదు అన్నట్టుగా భావించి, లేదంటే కూడా ఒకవేళ మీరు ఏ యాక్షన్ తీసుకుపోతే కూడా యూనివర్స్ ఎంటర్ అయ్యి మీ లైఫ్లో ఒక సెపరేషన్ అనేది, ఒక ఎండింగ్ అనేది వచ్చిందనమాట. సో ఇదేంటంటే ఎప్పటికైనా జరగాల్సిందే కదా అన్నట్టుగా మీరు సర్దుకుపోయారు. సో అలాంటి ఒక ఎనర్జీ అనేది నాకు కనబడతా ఉంది. ప్లస్ మీ రాశి అయి ఉండొచ్చు వృశ్చిక రాశి. ఓకే, ఇప్పుడు మీ జీవితంలోకి ఎవరు రాబోతారు? ఎక్స్ ఆర్ నెక్స్ట్. ఏస్ ఆఫ్ వాండ్స్, మెటీరియల్ వర్క్, ఏస్ ఆఫ్ కప్స్. వెరీ వెరీ పాజిటివ్ కార్డ్స్ అండి. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 4 ఆఫ్ కప్స్. ఓకే, సో ఎవరు ఈ వ్యక్తి? ఈ వ్యక్తి ఓల్డా న్యూ అనే కంటే కూడా మీ పాస్ట్లో నుంచి అయితే కాదండి. ఈ వ్యక్తి కొత్త వ్యక్తి అనమాట. కాకపోతే ఏంటంటే మీరు ఒకే ఆఫీస్లో పనిచేస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే కలిసి పని చేయడం, కలిసి చదువుకోవడం, లేదంటే కలిసి బిజినెస్ చేయడం. సో ఏదో ఒక టీంలో మీరు ఉండటము, ఒక ప్రాజెక్ట్లో మీరు ఉండటము, ఆఫీస్ రిలేటెడ్ అవ్వచ్చు. సో ఇలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి మళ్ళీ రాబోతారు. ప్లస్ ఏంటంటే మీకు ఆ వ్యక్తి ఆల్రెడీ ప్రపోజ్ చేస్తున్నారు, కానీ మీరు రిజెక్ట్ చేసి ఉండొచ్చు, లేదంటే
కామెడీగా తీసి పడేసి ఉండొచ్చు. మేబీ వాళ్ళు జోక్గా మీకు ప్రపోజ్ చేసి ఉండొచ్చు. సో మీరేమో పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసి ఉండొచ్చు, రిజెక్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే మీరు మీ పాస్ట్లో జరిగిన విషయాల గురించి తలుచుకొని మీరు బాధపడుతూ ఆ డ్రామా నుంచి బయటపడలేక సో మీరు మిగతావేవి కూడా పట్టించుకునే స్టేజ్లో లేరనమాట. సో అలాంటప్పుడు ఒక వ్యక్తి మీ కొలీగ్ కానీ ఎవరైనా కానీ ఫ్రెండ్ కానీ సో మీకు ప్రపోజ్ చేస్తే మీరు పట్టించుకోలేదన్నమాట. సో అంటే ఏంటంటే ఏముందిలే ఇవన్నీ అయ్యేవి కావు, అంటే మళ్ళీ పాస్ట్లో జరిగిన విధంగానే మళ్ళీ జరుగుతుందేమో అనే ఒక దీనిలో, అంటే మీరు పెద్ద సీరియస్గా తీసుకోలేదు. బేసిక్గా చెప్పాలంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రపోజ్ చేసినా మీతో తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసినా మీరు పెద్ద సీరియస్గా అయితే తీసుకోలేదు. సో మీరు ఏమనుకున్నారంటే ఇవంతా ఓకే, ఇదంతా ఒక అట్రాక్షను, ఇన్ఫాక్చుయేషన్ అన్నట్టుగా మీరు వదిలేశారు. కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని వదలకుండా మీతో ఉండి, మీతో డైలీ మీతో టచ్లో ఉండి ఒక మెసేజెస్ ద్వారానో ఫోన్ కాల్స్ ద్వారానో లేదంటే ఒకే వర్క్ ప్లేస్ అంటే ఇద్దరు కలవటము, కలిసి పని చేయటము అలాగా ఇక్కడ కనిపిస్తుంది. ఇద్దరు కలిసి ఒక దగ్గర నేర్చుకోవటము, ఒక అప్రెంటిస్షిప్, ఒక స్కిల్స్ నేర్చుకోవటము. సో ఇలాగా సిచ్యువేషన్ అనేది నాకు కనబడుతుంది. అటువంటి వ్యక్తితో మీకు ఒక రొమాంటిక్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 ఇవొచ్చినాయి ఏసులు. అంటే ఏంటంటే ఇది ఒక న్యూ కనెక్షను, మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది. సో ఈ వ్యక్తి చాలా ప్యాషనేట్గా ఉంటారు, అట్ ద సేమ్ టైం చాలా ప్రేమిస్తారు కూడా మిమ్మల్ని. సో అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. సో ఇది వచ్చేసి క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ అయ్యే అవకాశం ఉంది. ఈ వ్యక్తి తాలూకా రాసులు అంటే ఏంటంటే క్యాన్సర్, కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీన రాశి అయ్యే అవకాశం ఉంది. సో ఈ రాశులు అయితే నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మీరిద్దరూ కలిసి పని చేయటము లేదంటే మీ ఇద్దరూ కలిసి డబ్బుల్ని ఎలాగా గ్రో చేయాలి అన్నట్టుగా ఒక ఫైనాన్షియల్గా ఇద్దరు కలిసి ఉండటము. సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే నాకు కనబడుతుంది. సో ఇలాంటి వ్యక్తి ఆల్రెడీ మీ లైఫ్లో ఉన్నారా, ఆల్రెడీ మీకు ప్రపోజ్ చేశారా అనేది మీకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ కనెక్షన్ అనేది స్టెప్ బై స్టెప్ మీకు ప్రోగ్రెస్ అవుతుంది. సో ఫస్ట్ అట్రాక్షన్తో స్టార్ట్ అవుతుంది, ఫ్లర్టింగ్తో స్టార్ట్ అవుతుంది, మాటలతో నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. సో అలాగా అది ముందుకు వెళ్ళి అది ఒక ప్రేమగా మారుతుంది. ఫస్ట్ ఫ్రెండ్షిప్, అట్రాక్షను, మళ్ళా ఫ్లర్టింగు, దాని తర్వాత కన్ఫెస్ చేయటము, ప్రేమ, ఇవన్నీ కూడా కనబడతాయి. సో మీకు ఇది 3 monthsలో అనేది ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతారు. ఓకేనా? సో ఇది మీ రీడింగ్ గ్రూప్ నెంబర్ 1. మీకు రెజనేట్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో గ్రూప్ నెంబర్ 2. ఒకవేళ మీ పేరు కనుక I నుంచి Q వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ అనేది మీకోసం. సో చూద్దాము మీ లైఫ్లోకి ఎవరు రాబోతున్నారు. మాజీ వ్యక్తి వస్తారా లేదంటే కొత్త వ్యక్తి వస్తారా మీ లైఫ్లోకి, మీ లవ్ లైఫ్లోకి. ఓకే, చూద్దాం. ఫస్ట్ అసలు మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ లైఫ్లో ఏం జరుగుతుంది. నా గ్రూప్ నెంబర్ 2 వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, దయచేసి మాకు ఒక క్లారిటీ ఇవ్వండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, సో ఎంత కరెక్ట్గా వస్తున్నాయి చూడండి కార్డ్స్. సో మీరు నా గ్రూప్ నెంబర్ 2 ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఖచ్చితంగా ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఒక ప్రేమ అనేది కానీ, ఒక పెళ్ళి అనేది కానీ, ఒక రిలేషన్షిప్ అనేది కానీ మీరు చూసే ఒక దృష్టికోణం అనేది మారింది. ఎందుకు? మీరు అనుభవించిన దాన్ని బట్టి, మీరు జనాలని అర్థం చేసుకునే దాన్ని బట్టి మీ ఆలోచన విధానం అనేది మారిందనమాట. సో మీ రాశులు వచ్చేసి కుంభరాశి, వృషభ రాశి, లేదంటే సింహరాశి, వృశ్చిక రాశి అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? సో ఇదేంటంటే మీరు జనాల్ని చూసి ఒక సైకాలజికల్గా మీరు వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసి మీకు అసలు మనుషులంటేనే ఒక ఆలోచన విధానం అనేది మారింది. సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. ఎవరిని పెద్దగా నమ్మకుండా, ఎవరితోని ఎక్కువగా మాట్లాడకుండా మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకొని మీరు సైలెంట్గా అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక స్టక్ ఎనర్జీ అనేది కనబడుతుంది. ఎటువంటి రిలేషన్షిప్ అయితేనే కూడా మీరు ఒక స్టక్లో ఉన్నారు. ఒక నో కాంటాక్ట్, ఒక మాట్లాడుకోవటం లేదు, ఒక ఏ యాక్షన్ తీసుకోకుండా దూరంగా నుంచి చూస్తున్నారు. అది మీ యొక్క ఎనర్జీ అనమాట. సో ఇది యాక్చువల్గా చాలా మంచి మార్పు అని చెప్పొచ్చు, ఒక స్పిరిచువల్ అవేకనింగ్ అని చెప్పొచ్చు. ఏంటంటే మీకు మనుషుల గురించి అనేది మీకు నిజం తెలుస్తుంది, సత్యం తెలుస్తుంది అనమాట.
సో ఇలా మనుషులు అనేవాళ్ళు ఇలా ఉంటారు. అది ప్రేమించే వాళ్ళు అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనండి, ఫ్యామిలీ అవనివ్వండి. సో వాళ్ళ ఊసర వెళ్ళేలాగా వాళ్ళు రంగులు మారుస్తారు. సో వాళ్ళు ఏ ఎండకా గొడుగు పట్టి అబద్ధాలు చెప్పడం కానీ ఏదైనా చేస్తారన్నట్టుగా మీకు ఒక రకమైన ఇది వచ్చింది, ఏమంటారు, అవేర్నెస్ వచ్చిందనమాట, ఆ జ్ఞానం వచ్చింది. సో దానివల్ల ఏంటంటే ఎవరిని నమ్మకుండా దూరంగా నుంచొని మీరు సైలెంట్గా చూస్తున్నారు. ఎందుకంటే మీకు వాళ్ళ ద్వారా వచ్చే పెయిన్ అనేది మీరు తట్టుకోలేరు. దానివల్ల మీరు కొంచెం దూరంగా ఉంటున్నారు. ఓకే, చూద్దాము ఇప్పుడు మీ జీవితంలోకి మాజీ వ్యక్తి వస్తారా లేదంటే కొత్త వ్యక్తి వస్తారా? ఎక్స్ ఆర్ నెక్స్ట్ మీ లవ్ లైఫ్లోకి ఎవరు రాబోతున్నారు? ఎక్స్ ఆర్ నెక్స్ట్. Seven of Pentacles, Eight of Swords, Knight of Swords. Bottom of the deck వచ్చేసి Two of Pentacles. సో ఖచ్చితంగా పాత వ్యక్తే వస్తారండి మీ లైఫ్లోకి. మీ జీవితంలో ఆల్రెడీ ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు. సో మీ ఇద్దరికి చాలా గొడవలు అయినాయి. మీరిద్దరూ వచ్చేసి ఒక బ్లాకేజ్లో ఉన్నారు. మీరు వాళ్ళని బ్లాక్ చేసి ఉండొచ్చు, వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు. సో వాళ్ళ రాశులు ఏమో ఉంటాయంటే కుంభరాశి, ఎరీస్, ఎక్వేరియస్, లిబ్రా, జెమినై. తులారాశి, మిథున రాశి అయ్యే అవకాశం ఉంది. లేదంటే వృషభ రాశి, మకర రాశి, టారస్, వర్గో, కన్యా రాశి. ఓకే, సో ఈ రాశులు అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? సో ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్లో ఏంటంటే ఇద్దరితో జగులు చేశారు, మీరు వేరే వాళ్ళతో జగులు చేశారు. సో దానివల్ల ఏంటంటే బ్యాలెన్స్ లేకుండా పోయింది. ఆ వ్యక్తి మీతోనూ టైం స్పెండ్ చేయలేక, అవతల వ్యక్తితోనూ టైం స్పెండ్ చేయలేక, ఆ అవతల వ్యక్తి ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, కొలీగ్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరు కనెక్షన్ అనేది ఒక దెబ్బ తినింది అనమాట. సో ఒక దెబ్బతిని ఇద్దరు ఆఖరికి బ్లాక్ చేసుకునే వరకు వచ్చారనమాట. సో ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నారంటే దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ దూరం నుంచి మిమ్మల్ని మీరు ఎలా గ్రో అవుతున్నారు, సో మీరు ఏ విధంగా మంచి నెక్స్ట్ లెవెల్కి వెళుతున్నారు సో అనేది వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోకుండా దూరం నుంచి చూస్తున్నారు. ఇది మీరైనా కావచ్చండి, మీరు కూడా కావచ్చు. మీ మనసు అనేది ఒక వ్యక్తి పైన ఉంది. సో మీరు ఆ వ్యక్తిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారు, ఏం చేస్తున్నారు, అంటే మీ దృష్టి వాళ్ళపైన ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో దూరం నుంచి చూసి మీరు ఆనందపడుతున్నారు, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. నేను చెప్పాను కదా, మీ ఆలోచన విధానంలో మార్పు అనేది వచ్చింది. సో అందుకని మీరు ఏది కూడా ఆలోచించకుండా ఒక నిర్ణయం తీసుకోకూడదు, యాక్షన్ తీసుకోకూడదు అన్నట్టుగా మీరు చాలా కేర్ఫుల్గా ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు, మీకు వాళ్ళని చూసినప్పుడు ఆనందం కలుగుతుంది, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి అనేదే మీరు కోరుకుంటున్నారు. కానీ ఇద్దరికి ఒక బ్లాకేజ్ అనేది ఉంది. మీరు వాళ్ళని బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదంటే వాళ్ళే మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే నాకు కనబడుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రాబోతారు. వాళ్ళకి ఒక షార్ట్ టెంపర్, ఒక కోపము, ఒక ఏంటంటే వాళ్ళకి క్లారిటీ లేదు. ఎందుకు ఇలా జరిగింది, నువ్వెందుకు ఇలా చేసావు, నన్ను ఎందుకు బ్లాక్ చేసావు, లేదంటే నాతో ఫైటింగ్ ఎందుకు చేసావు. సో ఏదో ఒక క్లారిటీ అనేది వాళ్ళకి కావాలి. సో వాళ్ళు చాలా ఫాస్ట్గా రాబోతారండి. మేబీ ఒక 1 వీక్ నుంచి 1 మంత్ లోపు వాళ్ళు మీ లైఫ్లోకి అనేది రాబోతారు. మ్యాక్సిమం అనేది 2 మంత్స్ అని చెప్పచ్చు. సో వాళ్ళైతే ఫాస్ట్గా మీ దగ్గరికి రాబోతారు. వచ్చి వాళ్ళు ఒక క్లారిటీ అనేది కోరుకుంటారు. నువ్వెందుకు ఇలా చేసావు, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అనేది అడిగే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళు ఏంటంటే అనాలోచితంగా వాళ్ళు వచ్చేస్తారు. సో అంటే ఈ కనెక్షన్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది తెలియకుండా ఒక రకంగా చిన్న గొడవ, ఆర్గ్యుమెంట్, ఫైట్ అయ్యిందా ఉండొచ్చు. ఈ వ్యక్తి ఎవరైతే మీ పాస్ట్లో ఉన్నారో ఆ వ్యక్తి ఏంటంటే కొంచెం షార్ట్ టెంపర్డ్, లేదంటే చాలా ఇంపల్సివ్ పర్సన్, తొందరగా కోపం వచ్చేస్తుంది. సో అలాంటి వ్యక్తి చాలా ఫాస్ట్గా మీ జీవితంలోకి మళ్ళీ వెనక్కి రాబోతున్నారు. సో ఆ తర్వాత వాళ్ళని ఎలాగ మీ జీవితంలో నిలబెట్టుకోవాలనేది కంప్లీట్గా మీ చేతిలో ఉంది.
వాళ్ళని కనుక మళ్ళీ జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయకపోతే వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఈ వ్యక్తితో డీల్ చేసి, మీరు ఒకవేళ ఈ వ్యక్తి కావాలి అనుకుంటే ఈ వ్యక్తిని కొంచెం మంచిగా తెలివితేటలతో హ్యాండిల్ చేసి వాళ్ళని మీ లైఫ్లో అనేది మీరు మళ్ళీ తిరిగి ఆహ్వానించవచ్చు. ఓకే, సో ఇదండి ఫైల్ నెంబర్ 2. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. హలో గ్రూప్ నెంబర్ 3. సో మీ పేరు కనుక R నుంచి Z వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసం గ్రూప్ నెంబర్ 3. సో చూద్దాము అసలు మీ లైఫ్లోకి ఎవరు రాబోతున్నారు, ఎక్స్ ఆర్ నెక్స్ట్. ఓకే, మీ పాస్ట్లో మాజీ వ్యక్తి వస్తారా మీ లైఫ్లోకి, లేదంటే ఎవరైనా కొత్త వ్యక్తి వస్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జీవితంలో ఏం జరగబోతుంది, మీ ఎనర్జీ ఎలా ఉంది? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఈ గ్రూప్ నెంబర్ 3 వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు? మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. గ్రూప్ నెంబర్ 3 వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు? ఓకే, సో ఫస్ట్ 2 గ్రూప్స్ కన్నా థర్డ్ గ్రూప్ వాళ్ళు చాలా చాలా బాగున్నారండి. సో మీరు ఏంటంటే ఒక మంచి మీ జీవితంలో ప్రోగ్రెస్లో ఉన్నారు, ఒక మంచి స్థాయిలో ఉన్నారు, ఒక మంచి సోషల్ మీడియా ఫేమస్ అవ్వచ్చు మీరు, లేదంటే ఒక స్టారు, యాక్టరు, యాక్ట్రెస్, సెలబ్రిటీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లేదంటే యూట్యూబ్లో కానీ మీకు యూట్యూబ్ ఛానల్ ఉండొచ్చు. సో మీరు ఒక మంచి పాపులర్ వ్యక్తి, మిమ్మల్ని అందరూ కోరుకుంటారు, మీ గురించి అందరూ ఆదరిస్తారు, అంటే ఏమంటారు, మిమ్మల్ని ఆదరిస్తారు. సో ఒక స్టార్ లాగా మీరు మంచి దీనిలో ఉన్నారు, మంచి ఆరాలో ఉన్నారు. సో ఒక చాలా అందంగా ఉంటారు మీరు. మీ మాటలు కానీ, మీ అందం కానీ, లేదంటే మీరు చేసే పని కానీ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో మీరేంటంటే ఓకే ఎప్పటికైనా నా జీవితంలో మంచి జరుగుతుంది అంటే మీరు భగవంతుడిని నమ్మే ఒక వ్యక్తి, ఒక స్పిరిచువల్ పర్సన్ అని చెప్పచ్చు, ఒక యూనివర్స్ని నమ్మే వ్యక్తి. ఏది జరిగినా నా మంచిగా జరుగుతుంది, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, సో నాకు అన్యాయం జరగదు అని ఒక కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే ఒక వ్యక్తిలాగా మీరు కనిపిస్తున్నారు. ప్రస్తుతానికైతే మీకు ఎటువంటి లోటు లేదు, మీరు హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో, మీరు అన్ని విధాలుగా కూడా సుభిక్షంగా ఉన్నారు, మీకు ఏ విధమైన లోటు లేదు, చక్కగా ఉన్నారు మీరు. ఓకేనా? సో చూద్దాము అయినప్పటికీ మీ లైఫ్లోకి ఎవరు రాబోతున్నారు, మాజీ వ్యక్తా లేదంటే కొత్త వ్యక్తా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా ఫైల్ నెంబర్ 3 గ్రూప్ నెంబర్ 3 వ్యూవర్స్ లైఫ్లోకి ఎవరు రాబోతున్నారు, మాజీ వ్యక్తా లేదంటే కొత్త వ్యక్తా? Knight of Swords, 8 of Cups, Justice and 4 of Cups. ఓకే, సో ఈ గ్రూప్ నెంబర్ 3 వాళ్ళ కార్డ్స్ చూస్తుంటే కనుక సో ఖచ్చితంగా ఒక మాజీ వ్యక్తి అనేది రాబోతున్నారండి. ఇక్కడ ఏంటంటే మీరు ఆ వ్యక్తిని ఇగ్నోర్ చేయటం కానీ, లేదంటే వాళ్ళని వదిలేయటం కానీ, లేదంటే వాళ్ళు మీకు ఎన్ని సిగ్నల్స్ ఇచ్చినా సరే, వాళ్ళు మీ దగ్గరికి రావాలని ఎంత ప్రయత్నిస్తున్నా సరే మీరు వాళ్ళని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేయడం, రిజెక్ట్ చేయటం. సో వాళ్ళు ఎన్ని ప్రపోజల్స్ పెడితేనే కూడా మీరు రిజెక్ట్ చేయటము, లేదంటే ఊరికే క్యాజువల్గా తీసుకోవటము అనేసి మీరు ఏంటంటే ప్రస్తుతానికి ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారు. మీ పాస్ట్లో జీవితంలో జరిగిన విషయాలన్నీ మీరు మర్చిపోయి ఇప్పుడు హీల్ అవుతున్నారనమాట. మీ జీవితంలో ఒక హీలింగ్ ఫేజ్ నడుస్తూ ఉంది ప్రస్తుతానికి. అంటే ఏంటంటే మీ జీవితంలో పాస్ట్లో జరిగిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటి నుంచి బయటపడి మీరు ఇప్పుడు హ్యాపీగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి హ్యాపీగా మీ లైఫ్ అనేది మీరు కొనసాగిస్తున్నారు. సో ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చినా, లేదంటే యూనివర్స్ మీకు ఆ కనెక్షన్ మళ్ళీ తిరిగి ఇస్తున్నా సరే మీరు చూసే ఇదిలో లేరనమాట, అంటే చూసే స్టేజ్లో లేరు. ఎందుకంటే మీరు ఏంటంటే అన్నీ మర్చిపోయి, పాస్ట్ను కూడా మర్చిపోయి మీరు ప్రశాంతంగా ఒంటరిగా మీ జీవితాన్ని అనేది మీరు గడుపుతున్నారు. ఒక సోషల్ సర్వీస్ అవ్వచ్చు, జనాలకి నేను సేవ చేయాలి, లేదంటే అందరికీ నేను నా జ్ఞానాన్ని పంచాలి. సో సంథింగ్ లైక్ దట్ మీరు ఏంటంటే మీరు మీ జీవితంలో మూవ్ ఆన్ అయిపోయారు. సో మీరు ఎవరి గురించి ఆశించట్లేదు, వాళ్ళు వస్తే ఓకే, లేదంటే కూడా నాకు పెద్దగా ఇది ఫరక్ పడదు అన్నట్టుగా మీరు చాలా హ్యాపీగా ఉన్నారనమాట.
అటువంటి టైంలో మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని వాకవే చేసి, కొంతమందికి అయితే డివోర్స్ తీసుకున్న వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వెనక్కి వస్తారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు విడాకులు తీసుకొని ఉండొచ్చు. సో ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వెనక్కి వస్తారు అండ్ మీ ఇద్దరికి మళ్ళీ ఒక న్యాయం అనేది జరుగుతుంది. మీ కనెక్షన్లో మీకు న్యాయం అనేది జరుగుతుంది. సో ఇక్కడ రాశులు వచ్చేసి మీ రాశి కుంభరాశి అవ్వచ్చు, సో వాళ్ళ రాశి కూడా కుంభరాశి, మిథున రాశి, తులారాశి అవ్వచ్చు, లేదంటే కూడా కర్కాటక రాశి, దెన్ క్యాన్సర్, స్కార్పియో, పైసిస్, వృశ్చిక రాశి, మీనరాశి, ఈ రాశులు అయితే నాకు కనబడుతున్నాయి. ఓకేనా? సో ఈ వ్యక్తి ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా వస్తారండి. ఎంత ఫాస్ట్గా వస్తారంటే అసలు ఒక ఫైట్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ జరగచ్చు. సో దాని తర్వాత మళ్ళీ మీ ఇద్దరికి న్యాయం అనేది జరుగుతుంది. ఈ కనెక్షన్ అనేది మళ్ళీ బ్యాలెన్స్లోకి వస్తుంది. సో మీరిద్దరూ మళ్ళీ కుదురుగా కూర్చొని మాట్లాడుకొని, సరే ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, మనం మళ్ళీ కలిసి ఉండాలి. ఎందుకంటే మన ఇద్దరికి కూడా మనలాంటి వ్యక్తులు మళ్ళీ దొరకటం లేదు. అంటే మీకు వాళ్ళలాంటి వ్యక్తి దొరకలేదు, వాళ్ళకి మీలాంటి వ్యక్తి మళ్ళీ దొరకలేదు. సో మీరిద్దరు విడిపోయి ఉండొచ్చు, మీరిద్దరూ డిఫరెంట్ మనుషులతో ఉండొచ్చు, లేదంటే మీ సంగతి చూస్తే మీరు ఒంటరిగా ఉన్నారు, నా వ్యూవర్. సో ఆ విధంగా మళ్ళీ మీరిద్దరూ కూర్చొని మాట్లాడుకొని, లేదు మన ఇద్దరికి మనమే కరెక్టు, ఏదో పొరపాటు జరిగింది, మనం విడిపోయాము అన్నట్టుగా ఒక సమాధానానికి వచ్చి ఇద్దరు కలిసే అవకాశం ఉంది. సో మీకు పాస్ట్ పర్సనే వస్తారు. ఎవరైతే మీ నుంచి దూరం అయిపోయారో, మీ నుంచి వాకవే చేసేసారో, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో, నడి సముద్రంలో వదిలేసి, చీకట్లో వదిలేసి మిమ్మల్ని ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో ఆ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తారనమాట. మీ మంచి సంసారాన్ని కానీ, మీ హ్యాపీ లైఫ్ని కానీ, లవ్ లైఫ్ని కానీ ఏ వ్యక్తి అయితే వదిలేసి వెళ్ళిపోయారో ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. ఓకే? సో వచ్చి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక మ్యారేజ్, కోర్టు మ్యారేజ్ అవ్వచ్చు, లేదంటే ఒక పెద్దల సమక్షంలో మ్యారేజ్ అవ్వచ్చు. మళ్ళీ మీరిద్దరూ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంటారు. ఇది హ్యాపీలీ లివ్డ్ ఎవర్ ఆఫ్టర్ అనేది స్టోరీ. సో ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి. ఇది గ్రూప్ నెంబర్ 3 వాళ్ళకి చాలా చాలా బాగా వచ్చింది, పాజిటివ్ రీడింగ్ వచ్చింది. క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకుంటే ఈ రీడింగ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది, మీకు రెజనేట్ అవుతుంది. ఓకేనా? ఇది ఇవాళ రీడింగ్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.